అరుణ్ గారు 1993లో జన్మించారండి. 8వ నెల 6వ తారీఖు జన్మించారు. అబ్బాయి హైట్ వచ్చేసి 5.11 అండి. వెయిట్ వచ్చేసి 68 kgs ఉంటారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్యాకేజ్ వచ్చి 15 lakhs. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 15 lakhs అండి. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి మున్నూరు కాపులు అండి. వీళ్ళు కూడా హైదరాబాద్ లోకల్లోనే ఉంటారు. సో ఎవరైనా మున్నూరు కాపులో అమ్మాయి ఉండి అన్మ్యారీడ్ అయి ఉండి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ ప్రైవేట్ సెక్టర్లో ఏ జాబ్ చేసినా కూడా వీళ్ళు చేసుకుంటారు. ఎటువంటి డౌరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవండి. అబ్బాయి హైట్కి మ్యాచ్ అవుతూ ఉంటే సరిపోతుంది. వీళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో అబ్బాయికి కూడా కొంచెము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉందండి. ఒక్కడే అబ్బాయి కాబట్టి వీళ్ళు కొంచెం త్వరగానే చూస్తున్నారు. ఈ ప్రొఫైల్ మీకు ఏమైనా నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ఇంకొక సంబంధం గురించి మాట్లాడుకుందామండి. ఈ రోజు వచ్చిన సంబంధం వచ్చేసి సాయి తేజ గారు. సాయి తేజ గారు 1989లో జన్మించారు. 3వ నెల 3వ తారీఖు జన్మించారు. సాయి తేజకు కూడా మ్యారేజ్ అయిపోయి డైవర్స్ కూడా అయిపోయింది. సెకండ్ మ్యారేజ్. పిల్లలైతే లేరు. సాయి తేజ గారికి పిల్లలు లేరు. అండ్ వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి లింగాయిట్స్ అండి. వీళ్ళది జహీరాబాద్. అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి జహీరాబాద్ అండి. వీళ్ళ హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మొత్తం హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు. సో వీళ్ళు కర్ణాటక అయినా తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి లింగాయిట్స్ అండి. సో ఇద్దరు అన్నదమ్ములండి. వీళ్ళ తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది. ఈ అబ్బాయికి డైవర్స్ అయిపోయింది. ఆడపిల్లలు అంటే అక్క చెల్లెలు ఎవరు లేరు కాబట్టి సో వీళ్ళైతే చేసుకోవడానికి అక్క చెల్లెలు అయితే ఎవరు లేరు. ఇద్దరు అన్నదమ్ములు. ఆల్రెడీ తమ్ముడికి మ్యారేజ్ అయిపోయిందండి. ఈ అబ్బాయికి సాయి తేజకు మాత్రం డైవర్స్ అయిపోయింది. 2023లో డైవర్స్ అయిపోయిందండి. సో ఎవరైనా డైవర్స్ అయిపోయిన అమ్మాయి అయినా లేట్ మ్యారేజ్ అమ్మాయి అయినా లింగాయట్స్ క్యాష్లో ఉండి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటే వీళ్ళు చేసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే జాబ్ చేసే అమ్మాయి ఉండాలి.